అందరికీ నమస్కారం అండి. ఉగాది సంబరాలకు మీకు అందరికీ సుస్వాగతం అండి. దేవభారతి కళాలయం అండ్ టీం సమర్పించబోతున్న ఉగాది కార్యక్రమాలకు మీకు అందరికీ సాదర ఆహ్వానం. ఈ ఆదివారం 30వ తేదీ నూతన ఉగాది నూతన సంవత్సరం సందర్భంగా, తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా దేవభారతి కళాలయం అండ్ టీం వారు సమర్పించు కదంబ కార్యక్రమం మీరు తప్పకుండా చూడండి. ఆ రోజు ఉదయము 5 గంటల నుండి కార్యక్రమాలు మొదలవుతాయండి. నా ఛానల్లో సాయంకాలం వరకు కొనసాగుతూనే ఉంటుంది. అందులో వచ్చి లలిత గీతాలు, తర్వాత నృత్యాలు, తర్వాత కవితలు, ఉగాది కవితలు, అట్లా రకరకాల కదంబ కార్యక్రమం అండి అది. అందులో శ్రీమతి వింజమూరి లక్ష్మి గారు, భాస్కర అచ్చమాంబ గారు, భాస్కర బ్రహ్మరాంబ గారు, తర్వాత కళ్యాణి గారు, సరళ గారు, తర్వాత భారతి అంటే నేను, మేమందరం ఇంకా కొన్ని వీడియోలు తయారు కావాల్సి ఉందండి. చల్లా ప్రభావతి గారు వంటి వాళ్ళు ఇంకా ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు. సో అవన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో రెడీ అయిపోతాయండి. కాబట్టి ఆ రోజు మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని దేవభారతి కళాలయం చూసి, యూట్యూబ్ ఛానల్ చూసి మీరందరూ కూడా మీ అభిమానాన్ని మీ లైకులతో, మీ షేర్లతో, మీ సబ్స్క్రిప్షన్లతో ఇచ్చి నన్ను నా టీంను ప్రోత్సహిస్తారని చెప్పి నేను నమ్మినానండి. ఇంతకీ ఏమంటే మనం మామూలుగా జనవరి 1 చేసుకుంటాము. అది ఊరికే ఆనవాయితీ ప్రకారం వచ్చిందే కానీ అది నిజానికి అది ఆంగ్ల నూతన సంవత్సరం. అది అంటే క్యాలెండర్ ఇయర్ అంటారు కదండి, అదనమాట. కానీ మనకు యుగం మొదలైంది వచ్చి చైత్రశుద్ధ పాఠ్యం రోజు మొదలైంది. ఆ యుగాది అందరి నోళ్లలో పడి ఆ పదం నాని ఉగాది అయింది మనకందరికీ తెలుసు. ఆ రోజు మీరందరూ కూడా ఉగాది పచ్చడి తినడం, పంచాంగ శ్రవణం చేయడం, మళ్ళీ మీ ఊళ్ళలో ఎవరైనా కవి సమ్మేళనాలు పెట్టుంటే అక్కడికి వెళ్ళడం, తర్వాత కథ సమ్మేళనాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మీరు చేస్తుంటారు. మరి ఆ దేవాలయాలకు పోవడం అవన్నీ కూడా మీ బిజీ షెడ్యూల్లో నా కోసమని కొన్ని నిమిషాలు కేటాయించండి. అన్ని కార్యక్రమాలు కూడా 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4, 5 అట్లా ఉంటాయండి. మ్యాక్సిమం 5 నిమిషాలు అంతకుమించి ఉండవు. మీరందరూ కూడా సీనియర్ సిటిజన్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ చూసి మెచ్చి నచ్చి పంచి అందరూ కూడా నన్ను నా టీం ప్రోత్సహిస్తారని నేను నమ్ముతున్నాను. ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. నన్ను నా టీంను ముందుకు తీసుకెళ్ళి అట్లే నా ఛానల్ను ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు అందరికీ కూడా ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. ఆ రోజు తప్పకుండా